మహబూబ్ సుభాన్‌కి చెక్ పడింది. మహబూబ్ సుభాన్‌తో పాటు ఆయనకు సహకరించిన బ్రహ్మానందంను నెల్లూరు జిల్లా కావలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ సుభానీ అకౌంట్లో 5 కోట్ల రూపాయల నగదు, 5 కోట్ల స్థిరాస్తులు, 20 లక్షల రూపాయల లిక్విడ్ క్యాష్‌ను సీజ్ చేశామని కావలి డీఎస్పీ శ్రీధర్ తెలియజేశారు. షేర్ మార్కెట్ ముసుగులో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, పలు పోలీస్ స్టేషన్‌లో కూడా సుభానీని కేసులు ఉన్నాయని, సుభానీ బాధితులు స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదు చేయాలంటూ డీఎస్పీ శ్రీధర్ కోరారు. మహబూబ్ సుభానీ మహారాష్ట్రలోని పూణే, తెలంగాణలోని మక్తల్, ఏపీలోని కాకినాడ, కావలిలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని డీఎస్పీ వివరించారు. ప్రజలు అనేవాళ్ళు పోలీస్ అన్నా లేకపోతే జర్నలిస్ట్ అన్నా లేదా పబ్లిక్ అనే ఉంటారు. ఇవిడంటే వాళ్ళు కట్టేస్తుంటారు. ఇవన్నీ కూడా టోటల్ గా వచ్చిన తర్వాత ఎంతమంది కట్టారు, ఎవరెవరు కట్టారు, వీళ్ళంతా ఎవరు రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు, ఎవరు ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు, ఎవరు ప్రతిదీ కూడా మనం లెక్కలు ఉన్నట్టు తెలిసింది. అవన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్. దీపలపూడి కమల్ చో 5వ పేరు, యాలసిరి బ్రహ్మానందం 6వ పేరు, గోనె కిరణ్ 7, యాలసిరి ఆదినారాయణ 8, తలపల శివశంకర్ 9, అద్దూరు సీనయ్య 10, చౌటూరి అశోక్ 11, నిమ్మగడ్డ రామ్ రాబర్ట్ రహీం 12, కాకాని ప్రశాంతి 13, వట్టికాల ప్రశాంతి 14, పుట్టి శివార్జున 15, కశెట్టి పుష్పలత 16, జ్యోతి శ్రవంతి